ఈ విధంగా హరే కృష్ణ. ఈ విధంగా మనకి గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే పరిపాలించే వాళ్ళు, లోకాల్ని పరిపాలించే వాళ్ళైనా ఎట్లా అయ్యారంటే వీళ్ళందరూ కూడా మేమందరం కూడాను కేవలం భగవంతుని యొక్క ధ్యానం అంటే వారిని స్మరించుకోవటము, వారి లీల స్మరణ చేయటము, తపస్సు. మరి వారిచ్చిన విద్య కారణంగానే మేము ఇంత శక్తివంతులు అయ్యాము. అయినప్పటికీ ఆ దేవదేవుని గురించి మనం గనక ఏం చెప్పారంటే విచారణ చేసిన పిమ్మట గురించి కూడా మేము అతను పూర్తిగా ఎరగలేకున్నాము. స్వయంగా ఈ సృష్టికర్త బ్రహ్మదేవులు వారు అంటే ఆ భగవత్ కరుణ వల్ల ఆయన ఈ సృష్టి కార్యక్రమం ఎలా చేయాలో తెలిసినప్పటికీ కూడాను అంత ఉన్నప్పటికీ కూడాను మేము తెలుసుకోలేకపోతున్నాం పూర్తిగా అని చెప్తున్నారు వాళ్ళు. అంటే సాక్షాత్ బ్రహ్మదేవులు అంతల వారే దీని గురించి తెలుసుకోలేకపోతే మరి మనం ఏం తెలుసుకోగలం చెప్పండి? మనలాంటి వాళ్ళు బద్ధజీవులు ఏం తెలుసుకోగలరు చెప్పండి? చాలా కష్టం. అందువల్ల మనకు అర్థం చేసుకోవాలి యొక్క భాష్యం దృక్పథం వారు చాలా అద్భుతమైన భాష్యం ఇచ్చారు. ఇక్కడ డార్విన్ సిద్ధాంతాన్ని లోపాన్ని చెప్తున్నారు. అందుకే మనకి ప్రపాదుల వారు ముందుగా మనని బద్ధజీవుడికి ఉండే 4 దోషాలు చెప్పారు. ఈ 4 దోషాలు ఉండటం వల్ల ఏంటంటే మనం సరి అయిన మార్గనిర్దేశం చేయలేము. సరైన విధానంలో మనం చేయలేము. ఎందుకంటే మన ఇంద్రియాలు అసమగ్రాలు, మనకు మోసం చేసే స్వభావం ఉంటుంది, మనకు భ్రమ కలిగి ఉంటాం. ఈ విధంగా 4 దోషాలు మనం కలిగి ఉంటాం కాబట్టి ఏదైనా అది ప్రామాణికంగా కాదు అని చెప్పేసి మనకి చక్కగా చెప్తున్నారు అనమాట. మరి స్వయం భగవంతుడు మనువు అంటే మొత్తం పరిపాలించే మనువు కూడా మరి వాళ్ళే తెలుసుకోలేకపోతే మరి మిగతా వాళ్ళు ఏ విధంగా తెలుసుకోగలరు అని చెప్పేసి మనకి ఉన్న మరి కేవలము వేద జ్ఞానం ఉన్నప్పటికీ కూడాను భగవంతుని పట్ల అనన్య భక్తి లేకపోతే ఈ జ్ఞానం అసంపూర్ణం అని చెప్పేసి మనకి చెప్తున్నారన్నమాట. అంటే ఎంత గొప్ప జ్ఞానం ఉన్నప్పుడు కూడాను మనం ఎప్పుడు కూడా చేసుకోకపోతే చాలా కష్టం అని చెప్పేసి చెప్తూ ఇక్కడ ఒక డార్విన్ సిద్ధాంతం గురించి చెప్పారు. డార్విన్ సిద్ధాంతం 40,000 ఏం చెప్పారంటే 40,000 సంవత్సరాల క్రితం మానవుడు ఆవిర్భవించలేదు అని చెప్పేసి వాడు చెప్తూ అంటే 40,000 సంవత్సరాల క్రితం మనుషులు లేరు అనే విధాన్ని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం చూసుకుంటున్నట్టయితే మరి మనకున్న పురాణాలు కానీ రామాయణ మహాభారతాలు కానీ ఎన్నో కోట్లాది సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మనకి చాలా మానవ చరిత్ర అనేది మనం మనువు యొక్క జీవితకాలం చూసుకుంటే చాలా పెద్దది. మరి బ్రహ్మదేవుని యొక్క జీవితంలో 14 మంది మనువులు వస్తారు. మరి ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఈ వేద జ్ఞానాన్ని నేను మనువుకి అంటే 12 కోట్ల సంవత్సరాల క్రితం నేను ఉపదేశించారని చెప్పి చెప్తున్నారు అనమాట. కానీ డార్విన్ సిద్ధాంతం ఏం చెప్తుంది, కేవలం 40,000 సంవత్సరాల తర్వాత అంతకుముందు ఏమీ లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడాను భగవద్భక్తి లేకపోతే మనం దాని యొక్క ప్రయత్నం వృధాను. ఈ డార్విన్ సిద్ధాంతం ఇటువంటి భౌతికవాదులు అందరూ లౌకికవాదులు అందరూ ఏంటంటే ఈ స్థూల దేహాన్నే చూస్తాను కానీ సూక్ష్మదేహం యొక్క సమాచారం వారి దగ్గర లేదు, ఆత్మ జ్ఞానం వారి దగ్గర లేదు. అందువల్ల ఈ స్థూలదేహం సంబంధించిన చూస్తారు కానీ ఈ సూక్ష్మదేహంతో ఏం మార్పులు జరుగుతుంది, ఈ సూక్ష్మదేహం యొక్క శక్తి ఏంటిది, దాని కర్మలన్నీ ఎలాగే ఉంటాయి అని చెప్పేసి విషయాన్ని వాళ్ళకి ఎటువంటి సమాచారం వాళ్ళు చూడలేదు కాబట్టి మేము చూడలేదు, మేము నమ్మలేదు అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు తప్పుడు సమాచారాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చాలా కాలం క్రితం డార్విన్ సిద్ధాంతాన్ని తర్వాత ఖండించారు, తర్వాత వచ్చిన కొంతమంది అంటే అప్పుడుదా చదువుకున్న వాళ్ళందరూ తప్పే చదువుకుంది. ఈ విధంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది తప్పుడు సిద్ధాంతము అనే విషయాన్ని చెప్తూ తర్వాత ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఈ యొక్క ఇందాక చెప్పిన ఈ మునులందరూ కూడాను గొప్ప జ్ఞాన సంపన్నులు అయినప్పటికీ కూడాను మరి భగవంతుణ్ణి ముఖాముఖి చూసినప్పటికి కూడాను తెలుసుకోగలిగినంత వారైనప్పుడు కూడా పూర్తిగా మేము ఎరగలేకపోయాము అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు చూడండి ఒక పదం, పశ్యంతం. మేము చూడగలిగితే కూడా మేము చూడలేకపోతున్నాము అంటే పూర్తిగా పరిపూర్ణంగా మేము వారి గురించి తెలుసుకోలేదంత మాకు అంత శక్తి లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నాం. చాలా ముఖ్యమైన ఉదాహరణ. అందువల్ల ఇక్కడ ఏం చెప్తారంటే ఒక ప్రపాదుల వారు ఒక మంచి సెంటెన్స్ ఇక్కడ ఒక గైడెన్స్ ఇచ్చారు మనకి. ఏంటంటే జ్ఞానవంతుడైనంత మాత్రం మనిషి భగవదాహన యందు
ప్రవీణుడని మనం చెప్పలేము. అందుకే ఇప్పుడు మనం చూసామంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో కొంతమంది బ్రాహ్మణులు కానీ మన క్లాస్‌లో ప్రభువు మాకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారన్నమాట. ఏమంటే చాలామంది గొప్ప గొప్ప వేదాలు చదివినప్పటికి కూడా, వేదవాదులు అయినప్పటికి కూడాను కృష్ణుడిని వాళ్ళు దేవాదేవుడిగా అంగీకరించలేరు. ఒక పురాణ పురుషుడుగాను, ఒక రాజుగాను ఇట్లా అంగీకరిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క నాలెడ్జి జ్ఞాన మార్గం దగ్గర ఆగిపోయింది. జ్ఞానం దాటి వాళ్ళు రాలేకపోతున్నారు. అందుకే ఎంత జ్ఞానం మనకున్నప్పటికి కూడాను భక్తి అనేది మనకి కావాలి. ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తి గొప్ప కారు కొన్నాడు. ఆ కారు చాలా కాస్ట్‌లీ కారు. అతను డ్రైవింగ్‌లో చాలా ఎక్స్‌పర్ట్. కానీ ఒక తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మార్గం ఎక్కడుందో మనకు తెలుసుకోకపోతే అతను అగమ్య గోచరంగా ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. కానీ అదే ఒక గూగుల్ మ్యాప్ గనక, అంటే ఇప్పుడున్న మన నవీన యుగం మనం అందరూ ఫాలో అవుతున్నాం కాబట్టి, ఈ గూగుల్ మ్యాప్స్ గనక పెట్టుకుంటే అంటే ఒక శాటిలైట్ సిగ్నల్ ద్వారా గనక చూసుకున్నట్టయితే అతను చాలా కొద్ది సమయంలోనే పర్ఫెక్ట్‌గా అతను అనుకున్న లొకేషన్‌కి చేరగలడు. నా దగ్గర గొప్ప కారుంది అంటే, ఈ కారుని చూసుకుంటే మన అద్భుతమైన శరీరం కావచ్చు, చదువు కావచ్చు, విద్యా విధానాలు కావచ్చు, ఈ యొక్క ఆహ్, ఎక్స్‌పర్ట్ వీటన్నిటిని చూసుకొని, కానీ అతని దగ్గర సిగ్నల్ లేకపోతే, శాటిలైట్ సిగ్నల్ లేకపోయినట్టయితే అతను వెళ్ళలేడు. అలాగే మనకి భగవద్భక్తి, భగవత్ కరుణ ఈ సిగ్నల్ అనేది మనకు లేకపోయినట్టయితే, గురు నిర్దేశం లేకపోయినట్టయితే మనము సరైన గమ్యాన్ని చేరుకోలేము. చాలా కష్టమైపోతుంది చాలా గమ్యం. ఒక చిన్న ఉదాహరణ చూసుకుంటే ఇంకొకటి, మన మిత్రుడిని కలుసుకోవడానికి వెళ్ళాము. 10 అంతస్తుల బిల్డింగ్‌లో ఆయన ఉన్నారు. పైన అంతస్తులో నివసించి ఉన్నారాయన. మరి ఆ వెళ్ళటానికి 2 మార్గాలున్నాయి. ఒకటి మెట్ల మార్గం ఉంది. ఇంకొకటి లిఫ్ట్ మార్గం ఉంది. మనము జ్ఞానవంతులుగా మన సొంత ప్రయత్నాలతోటి ఈ చేసే ఏదైతే ఉందో ఇదంతా కూడాను మెట్ల మార్గం మీద వెళ్ళటం లాంటిది. చాలా శ్రమతో కూడుకున్నదనమాట. కానీ భగవత్ కరుణ ఉంటే, ఒక గురువు యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క నిర్దేశం ఉంటే, మనం గనక లిఫ్ట్ ఎక్కినట్లయితే ఇదే గమ్యాన్ని 30 సెకండ్స్‌లో మనం చేరుకోవచ్చనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనము భగవంతుని ముందు గనక వినమ్రంగా ఉన్నట్టుంటే అదే నిజమైన జ్ఞానము. మన యొక్క అహంకారాన్ని వదిలేసేసి భగవంతుని ముందు వినమ్రంగా ఉన్నట్టయితే ఆ జ్ఞానానికి మెరుగుపడుతుంది. అంతేగాని ఓన్లీ జ్ఞానం ద్వారా మనం భగవంతుడిని చేరుకోలేమని చెప్పి ప్రభుపాద వారు ఇక్కడ అవగాహన ముందు ప్రవీణుడేమో చెప్పలేము అని చెప్పేసి చెప్తూ, ఇక్కడ భగవద్గీతలో ఈ విషయాన్ని ధృవీకరపరుస్తూ ప్రభుపాద వారు 18.50 శ్లోకాన్ని మనం చెప్తున్నారు. ఏమనంటే శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం వల్ల కాకుండా విశుద్ధ భక్తి చేతనే అవగతం కాగలడు. భక్త్యా మామ విజానాతి యావాన్యశ్చత్య తత్వతః. అందువల్ల భగవంతుని గురించిన ఏదో జ్ఞానం ఉంటుంది కాబట్టి, రకరకాల నాలెడ్జ్, రకరకాల జ్ఞానం ఉంటుంది కాబట్టి సరైన జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి అంటే భక్తి యోగ స్థితికి రావాలని చెప్పేసి మనకి సరైన ప్రభుపాద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు. భక్తి యోగ స్థితికి వస్తే అని తప్పితే మనకు ఎటువంటి అవకాశము లేదు అని చెప్తూ, ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతము 10వ స్కందము 14వ అధ్యాయం 29లో కూడా అదాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేశానుగృహీతయేహి జానాతి తత్వం భగవన్ముహ్ని నచాన్య ఏకోపి చిరం ఇమాన్. అంటే ఈ యొక్క జ్ఞానులు ఇదే విషయాన్ని మళ్ళా చెప్తూ, లక్షలాది సంవత్సరాలు భగవంతుని గురించి చింతన చేయుచుండవచ్చును, కానీ భగవంతుని అనుగ్రహం పడకపోతే అతని యొక్క దేవదేవుని యొక్క మహిమలు అర్థం కానే కావు. అంటే మనం చీకట్లో ఉన్నాము. మన కళ్ళు మొత్తాన్ని చూడగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు కూడా చీకట్లో మన కళ్ళు చూడలేము. దానికి ఏం కావాలంటే మనం ఒక టార్చ్ లైట్ కనుక వేసుకున్నట్టయితే చాలా స్పష్టంగా చూడగలం చీకటిలో. అందుకే మనం అజ్ఞానాంధకారంలో ఉన్నాం. అందుకే మనం ప్రతిరోజు మనం చిత్తం చేసుకున్నాం. ఓం అజ్ఞానాంధ తిమిరాస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యెన తస్మై శ్రీ గురవే నమః. అంటే మన అజ్ఞానంలో ఈ యొక్క నేను నా దేహం అనే ఈ అజ్ఞానంలో ఈ భౌతిక ప్రపంచమే మన ఇల్లు, మన సర్వస్వం అనుకునే ఈ యొక్క అజ్ఞానం ఉన్నాం కాబట్టి శిల ప్రభుపాదుల వారు ఈ యొక్క గురు పరంపర వారి యొక్క ఆశీర్వాద బలం వలన మనం ఏం చేస్తున్నాము, మనకి జ్ఞానం నేర్పిస్తున్నాడు. అంటే నిజమైన పశ్యంతి, ఇక్కడ ఏం చెప్తున్నారు, నిజమైనది ఏం చూడాలో అటువంటి విషయాన్ని మనకు చూపిస్తూ భగవంతుని యొక్క కరుణ ఎలా ఉండాలి,
అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ విధంగా వాళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే ఏం చెప్తున్నారు ఇక్కడ చెప్పినైతే మునులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ భాషలో చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా బ్రహ్మలోకం దగ్గరలో గల లోకాల్లో నివసిస్తారు. మరి ఇటువంటి ఈ యొక్క మునులందరి యొక్క సప్తర్షి మండలం అంతా కూడా ఏం చేస్తుందంటండి, ధ్రువలోకానికి మనకు ప్రదక్షిణం చేసి వస్తుంది అని చెప్పారన్నమాట. మరి ధ్రువుడు ఎవరో చెప్పండి? ఒక బాలుడు, ఒక రాజకుమారుడు. కానీ భగవంతుని యొక్క కరుణ వలన, ఒక నారదముని యొక్క నిర్దేశం వలన ఆయన ఒక ధ్రువ నక్షత్రానికి కీలకమైన దాంట్లో ఉండే అవకాశం కలిగింది అనమాట. అంటే భగవద్భక్తి యొక్క పరాకాష్ఠ ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ యొక్క కర్మకాండలం వీటితో మనం చూసుకోకూడదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి వీళ్ళందరూ సప్తర్షి మండలం కూడా ఈ యొక్క దీనికి ప్రదక్షిణ చేసి వస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అందువల్ల ఇక్కడి తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ లోకంలో ఇంకా అనేకమైన నక్షత్రాలు, లోకాలు, విశ్వాలు ఎన్నో ఉన్నాయని చెప్పి సమాచారం కూడా మనకి వీటి ద్వారా తెలుస్తుంది. కేవలం వీళ్ళు ఏం చెప్తారంటే భూలోకమే ఉంది, మిగతా లోకాల్లో జీవరాశి లేదు అని యొక్క నవీన శాస్త్రజ్ఞం చెప్తారు. కాదు, అన్నో లోకాల్లో జీవరాశి ఉంది. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క విశ్వరూప పిడికిల్లో ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత 45వ శ్లోకం చూసుకుంటే, శబ్ద బ్రాహ్మణి దుష్పారే చరంతే ఉరువిస్తరే మంత్రలింగేశ్వర విచ్ఛిన్నం భజంతో నవిదు పరం. ఏమంటున్నారు ఇక్కడ? ఇంకొక సమాచారం ఇస్తున్నారు. మరి అపారమైన వేద జ్ఞానాన్ని గనక వచ్చినప్పటికి కూడా, వేద జ్ఞానంలో పండితులు అయినప్పటికీ కూడాను, రకరకాలైన మంత్రాలు, తంత్రాలతోటి వేద మంత్రాల లక్షణాలతో వివిధ దేవతలను పూజించినప్పటికి కూడాను, మరి దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని అవగతం చేసుకోవడానికి ఈ పూజలు, ఈ మంత్రాలు సహాయభూతం కావు. దీనివల్ల కాకపోతే కొన్ని దేవీ దేవతల లోకానికి వెళ్ళవచ్చు. ఈ కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఆ బ్రహ్మ భువనారు లోక పునరావర్తినోర్జున మామపేత్త కౌంతేయ పునర్జన్మ న విద్యతే. కింద లోకం నుంచి బ్రహ్మలోకం వరకు అన్నీ కూడా నశించేయే. కాకపోతే ఇక్కడ 100 సంవత్సరాలు కొద్ది సమయం ఎక్స్పాండ్ కావచ్చు, స్వర్గలోకంలో ఇంకొంచెం ఎక్కువ కాలం ఉండొచ్చు, ఆ పై లోకాలు ఇంకా బ్రహ్మలోకం దాకా వెళ్తే ఎక్కువ కాలం బతకొచ్చు, జీవించవచ్చేమో. కానీ అన్నీ నశించే లోకాలే మొత్తం కూడా అని చెప్పేసి మనకి సమాచారం ఇస్తున్నారు అన్నమాట. అందుకని మనము ఈ జ్ఞానం వలన మనము సంపూర్ణంగా భగవంతుని అవగాహన చేసుకోలేవు ఈ దేవతార్చనలో, దేవతా పూజలు అని చెప్పేసి చెప్తూ మనకి దీనికి ప్రపాదుల వారు భగవద్గీతలో ఒక విషయాన్ని కోట్ చేస్తున్నారు. అందుకే మనం ప్రపాదు వారి యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలను మనం అధ్యయనం చేయాలండి. అధ్యయనం చేసినట్లయితే ప్రపాదుల వారు ప్రతి ఒక్క గ్రంథం, ప్రతి ఒక్క శ్లోకం ఏం చేస్తారంటే 4 పాయింట్స్ ఉంటాయి. ఒకటి, ఒక మెసేజ్, ఒక విషయాన్ని, శ్లోకాన్ని చెప్తూ ఆ శ్లోకాన్ని బలపరచడానికి ఇంకొక గ్రంథం నుంచి ఒక బలమైన శ్లోకాన్ని ఇస్తారు. అలాగే దీంట్లో ఒక సందేశాన్ని ఇస్తారు, దానికోసం ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, ఉపమానం. ఏదో 4 విషయాలు ఉంటాయి ప్రతి ఒక్క శ్లోకంలో, ప్రతి ఒక్క దాంట్లో. ప్రపాద వారి భాష్యంలో ఒక సందేశం ఉంటుంది. తర్వాత ఆ సందేశాన్ని బలపరచడానికి బలమైన శ్లోకాలు ఇస్తారు, ఉదాహరణలు కూడా ఇస్తూ మొత్తానికి మనకి అర్థమయ్యేలాగా ప్రపాదుల వారు మనకి సమాచారాన్ని క్రోడీకరించిస్తున్నారు అనమాట. అందుకే ఇక్కడ చెప్తున్నారు 7వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్పినట్టుగా, మనము ఏదైతే కామైస్తైతే హుత జ్ఞాన, ఏదైతే అపహరించబడిన వారు, ఏదైతే విషయ కోరికల చేత, వేదాల్లో ఉన్న పుష్పాల లాంటి వాకుల చేత ఉన్న వాళ్ళు దేవతల్ని శరణ చూసి రకరకాల వాళ్ళని కోరుకుంటారు. జనుల్లో అధిక శాతం మంది, ఎక్కువ శాతం ఈ దేవతల్ని వీటినే పూజిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం రకరకాలుగా వాళ్ళనే పూజిస్తూ ఉంటారు, వాళ్ళనే చేస్తూ ఉంటారు అని చెప్పేసి ప్రపాదుల వారు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారన్నమాట. చెప్తున్నారన్నమాట. ప్రతి ఉదాహరణకు అంటే ఈ దేవతలు ఎంత శక్తివంతులు అంటే, వాళ్ళందరికీ కూడా విశ్వపాలన కోసం రకరకాలైన శక్తులు ఇవ్వబడాయి. ఇంద్రుడు వజ్రాయుధంతో అన్ని నియంత్రిస్తుంటాడు. అలాగే తర్వాత చంద్ర, సూర్య దేవతలు అందరూ, రకరకాల దేవతలందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని సరిగా పరిపాలించడానికి ఎంతో శక్తివంతులైన వాళ్ళ శక్తి ఇవ్వబడింది భగవంతుని ప్రతినిధులుగా. కానీ వాళ్ళు పూర్తిగా భగవంతుణ్ణి దగ్గరికి వాళ్ళు చేర్చలేదు. వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళకి పరిపాలన చేయడం కోసం వాళ్ళు ఇచ్చారు, కానీ వాళ్ళు భగవంతులు కాదు. అందుకే
మనకి ప్రపాద వచ్చే దేవాది దేవుడు, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి మనకి చెప్తున్నారన్నమాట. అందువల్ల మనం వీళ్ళని మనం అర్చించినట్లయితే ఏమవుతుందంటే కొద్ది సంపద రావచ్చు, భౌతికమైన సంపద రావచ్చు, అందమైన భార్య రావచ్చు, లేకపోతే కొద్ది విద్య రావచ్చు. ఇటువంటి పశువులు జనరల్‌గా అందరూ కోరుకునేది ఇదే కదా! ఒకళ్ళు చిన్న ఇల్లు కొనుక్కుంటే ఒకళ్ళు పెద్ద ఇల్లు అడుగుతారు. చిన్న కారు, పెద్ద కారు ఏదైనా గానీ అందరి కోరికలు ఒకే రకంగా ఉంటాయి. అందువల్ల ఇయన్నీ గనక భౌతికమైన సంపద మనం పొందవచ్చు గానీ, ఈ భౌతిక సంపద వలన మనము దేవాది దేవుని యొక్క శక్తిని గాని, దేవాది యొక్క కరుణ గాని, ప్రేమ గాని మనం పొందలేము అని చెప్పే విషయాన్ని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ప్రపోజల్ వారు వివరిస్తున్నారు. అంటే ఈ దేవతా పూజలు వీటి వల్ల మనం ఆయన యొక్క ప్రేమను మనం పొందలేము, భక్తిని పొందలేము అనే విషయాన్ని మళ్ళా ఇక్కడ ధృవీకరిస్తూ ఆ ప్రాచీన వారికి కృష్ణ నారదుని వారు ఈ విధంగా వివరిస్తున్నారు. మరి 46వ శ్లోకం చూసుకున్నట్టయితే యదా యశ్యాను గృహ్ణాతి భగవన్నాత్మనా భావత స జహాతి మతిం లోకే వేదే చ పరినిష్ఠితాం. మరి మనుషుడు భక్తి యోగమునందే పరిపూర్ణంగా నియుక్తులైనప్పుడు మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన తన నిర్హేతు కరుణను చూపించి అతన్ని అనుగ్రహిస్తాడు. ఆత్మదర్శి అయిన భక్తుడు ఆ సమయంలో సమస్త భౌతిక కర్మలు మరియు వేదములను పేర్కొన్న కర్మకాండను పరీక్షిస్తాడు. ఇప్పుడంట ఆయన ఎప్పుడైతే పూర్తిగా భగవంతుని మీదే ఆధారపడి, భగవంతుని భక్తుల మీదే పూర్తిగా ఆధారపడి ఇతను శ్రద్ధ కలిగిన వాడు, ఇతను నా దగ్గర రావటానికి కొంచెము తపన పడుతున్నాడని ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో, ఆ భక్తి యోగం ఉంది అన్నాడని చెప్పేసి తెలిసిందో, భగవంతుడు ఏం చేస్తాడు, తన నిర్హేతు కరుణని చూపిస్తాడు. ఆ కరుణ చూపించడం వల్లే మనము ఆ మార్గంలోకి రాగలము. మనం ఒకసారి చూసుకున్నట్టయితే దామోదర లీల నెక్స్ట్ ఇంకా 2-3 నెలల్లో వస్తుంది. దామోదర లీలలో చూసినట్టయితే యశోదమ్మ ఆమె రోటికి కట్టేసి ఆ పిల్లవాడిని బంధించడానికి పరిగెడుతూ ఉంది. పరిగెడుతూ ఆయాసంతో రొప్పుతూ మరి ఆ యొక్క పిల్లవాడిని బంధించడానికి రోటికి కట్టేసి తాడుతో కట్టేయాలని చూస్తోంది. 2 అంగుళాలు తగ్గుతోంది. ఆ 2 అంగుళాలు తగ్గుతోంది మనకి. ఆమె ఎంత ప్రయత్నం చేసినప్పటికీ 2 అంగుళాలు తగ్గుతోంది. ఆమె వల్ల కాలేదు. ఎంత తాడు పెట్టి కట్టినా ఇంకా 2 అంగుళాలు తగ్గుతుంది. అట్లాగా మన ప్రయత్నాలు ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే భగవంతుడు ఆమె యొక్క ప్రేమను చూసి మురిసిపోయాడో, ప్రేమను చూసి ఆమె అలసిపోయిందని తెలుసుకున్నాడో, తన నిర్హేతు కరుణ చూపించడం వలన తనకు తాను బందీ అయిపోయాడన్నమాట. అలాగే మన ప్రయత్నాల వల్ల, మన చదువుల వల్ల, మన విద్యల వల్ల, మన జ్ఞానం వల్ల ఏమి భగవంతుడిని తెలుసుకోలేము అని ఈ విషయాన్ని స్వయంగా బ్రహ్మాది దేవతలు నారదుని వారే చెప్తున్నప్పుడు మనకున్న జ్ఞానం ఏ పాటిది, మనకున్న కెపాసిటీ ఎంత పాటిది. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, ఎలాగైతే యశోదమ్మకి ఆ దేవాదేవుడు ఎలాగైతే కట్టుబడిపోయాడో, అలాగే మనం గనక శుద్ధ భక్తియుత మార్గంలో కనుక ఉన్నట్టయితే ఆయన నిర్హేతు కరుణ చూపించి తనకు తానుగా కట్టుబడతాడని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఆ యొక్క సాధకుడు యొక్క వేదాలు నిర్మించబడిన ఈ కర్మకాండాలను పరిచయిస్తాడు, వాటిని గౌరవిస్తాడు. కానీ వాటి మీద బేస్ అయ్యేమి ఉండడం అనమాట. అది మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ప్రభుపాద వారు చాలా మంచి భాష్యాన్ని మనకి, చాలా పెద్ద భాష్యాన్ని ఇచ్చారు. ఎందుకు ఇంత పెద్ద భాష్యాన్ని ఇచ్చారంటే మనం చూసుకుందాం. చాలా దీనికి సమాచారం చాలా ఉంది అన్నమాట. తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ముందు శ్లోకాల్లో జ్ఞానులు దేవదేవుణ్ణి ఎరగజాలరు. ఒక ఉదాహరణ చూపించాం. నేను చదివాను. 2 వ్యక్తులు ఉన్నారు. ఒకతను జ్ఞాని, ఒకతను భక్తుడు. జ్ఞాని ఆయన ఎంతో గొప్ప పండితుడు, ఎన్నో గొప్ప గ్రంథాలు ఆయన ఉపాసన పట్టాడు అన్నమాట. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఈ జ్ఞానంలో కూడా ఆయన అగ్రేసుడు, కానీ ఆయన భగవంతుని యొక్క భక్తుడు. సరే, ఆయన రాస్తున్నాడు, భాగవతాన్ని రచిస్తున్నాడు, తెలుగులోకి అనువదిస్తుంటే అక్కడ ఏం రాశారంటే ఒక విషయాన్ని, భగవంతుడు చాలా కరుణామయుడు, ఆయన ఎక్కడ ఉన్నప్పటికి కూడాను భక్తుడు పిలిస్తే క్షణాల్లో వచ్చేస్తాడు అని చెప్పేసి తన యొక్క భాష్యంలో రాస్తున్నారు. ఉదాహరణగా ద్రౌపది మహారాణి ఎక్కడైతే ఆపదలో ఉందో ఆయన పిలవగానే హస్తినాపురం నుంచి క్షణాల్లో వచ్చేసారు ద్వారకా నుంచి హస్తినాపురానికి. తర్వాత అక్కడ రాస్తున్న భాష్యంలో ఆయన ఏం చేస్తున్నారు, శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో ఉన్న ఏదైతే గజేంద్రుడి యొక్క భాష్యం రాస్తున్నారు. గజేంద్రుడు పిలవగానే, ఆర్తిగా పిలవగానే ఆయన తన యొక్క ఆభరణాలు ధరించలేదంట, ఒంటి మీద వస్త్రం పైన ధరించలేదంట,
చాలా వేగంగా వచ్చేస్తున్నాడంట. వచ్చేసేసి ఆయన్ని కాపాడాడంట. కాపాడినప్పుడు ఈ విధంగా ఆయన భాష్యం చూసి వాళ్ళ బావగారైన జ్ఞాని అంటున్నాడు, "ఏమిటి బావా, నువ్వేంది ఇలా రాసావేంటి? అసలుకి ఎలా సాధ్యమైంది? ఇన్ని లక్షల కిలోమీటర్లు ఉండటం, ఆయన రావటం, నేను పిలవంగానే క్షణంలో ఎలా వస్తాడు బావా? ఎలా ఏం అసలు ఏం ఎటువంటి ఆయన దగ్గర ఆయుధాలు లేకుండా ఏం లేకుండా వచ్చి ఎలా రక్షిస్తాడు బావా అసలుకి? నువ్వు దీన్ని చాలా అసంబద్ధంగా రాస్తున్నావు నువ్వు. తప్పు" అని చెప్పాడనమాట. అంటే ఆయన జ్ఞాని అయినప్పటికి కూడాను భగవంతుని యొక్క అచింత్యమైన శక్తిని, భగవంతుని యొక్క పవర్ఫుల్ ఆయన కరుణని గాని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. కానీ భక్తుడు తెలుసు ఆయన ఎలాగా వస్తాడని చెప్పేసేసి. సరే ఇతనికి ఎలాగ నిరూపించాలి అని చెప్పేసేసి ఏం చేశారంటే, సరే బావ అని చెప్పి ఏం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఏం చేశారంటే, ఆయన పిల్లవాడు ఆ జ్ఞాని యొక్క పిల్లవాడు ఆడుకుంటున్నాడు, చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడిని ఆడిస్తూ ఆడిస్తూ ఈ భక్తుడు ఏం చేశారంటే, ఆయన శ్రీమద్ భాగవతం వ్యాఖ్యానం రాసేవారు ఆ ఒక బావి దగ్గర తీసుకువెళ్ళి ఆ బావిలో ఇట్లా పడేశాడు పిల్లవాడిని. అంటే ఆయన ఎట్లా ఆయన పడేయలేదు, కానీ పక్కన కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి. ఒక రాయి తీసుకొచ్చి పడేశాడు. పెద్ద కేకేశాడు, సౌండ్ వచ్చింది. బావా పిల్లవాడు బావిలో పడిపోయాడు అని చెప్పేసి. పడిపోయాడని చెప్పగానే వెంటనే ఆయన చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒంటి మీద అసలు ఏమో సరిగ్గా కట్టుకున్నాడో తెలియదు, ఏమి పరిగెత్తుకుంటూ వచ్చేసేసి వెంటనే బావిలో దూకేస్తున్నాడు. దూకేస్తుంటే ఈయన గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టేసుకొని, "ఏం చేస్తున్నావు బావా" అంటే, "నేను ముందు వదులు, నన్ను నా పిల్లవాడు బావిలో పడిపోయాడు, నేను దూకాలి, నేను పట్టుకోవాలంటే నీకు ఈతొచ్చా" అన్నాడు. "నాకు ఈత రాపోయినా పర్వాలేదు, నేను నా పిల్లోడిని కాపాడాలి నేను" అంటే, "లేదు అట్లా కాదు, నువ్వేం చేయాలంటే నీ పిల్లోడిని కాపాలంటే ఫస్ట్ నీ నడుముకి తాడు కట్టుకోవాలి, తర్వాత ఒక నిచ్చెన తీసుకోవాలి, ఆ నిచ్చెన తీసుకొచ్చి బావిలో దింపాలి, ఇద్దరు పట్టుకోవాలి, లాగాలి, అది ప్రాసెస్, నువ్వు అట్లా దిగితే ఎట్లా అంటే నువ్వు ఇండిచి అయిపోయే లోపల నా పిల్లవాడికి అన్యాయం జరిగిపోతుంది, నువ్వు వదులు వదులు వదులు" అని చెప్పేసి ఆయన బలవంతంగా నిలుచుకొని ఆ బావిలో దూకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఈ భక్తులు వారు ఏం చెప్పారంటే, "బావా, నీ చిన్న పిల్లవాడిని రక్షించుకోవడానికి నీకు ఎటువంటి అర్హత లేకపోయినా, నీకు ఈత రాకపోయినా సరే నువ్వు బావిలో దూకడానికి ప్రయత్నం చేస్తున్నావే. మరి ఆయన సర్వశక్తి సంపన్నుడు, షడైశ్వర్యపూర్ణుడైన దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు కదా! ఆయన తన పిల్లవాడిని రక్షించుకోవడానికి క్షణంలో రాలేడా బావా? రాలేడా ఆయన" అని చెప్పేసేసి, "నీ పిల్లవాడు ఎక్కడికి లేదు, ఇక్కడే ఉన్నాడని" చెప్పేసేసి చెప్తూ, మరి ఇప్పుడు ఏదైతే ఈయనకి అర్థమైంది, భగవంతుడు ఖచ్చితంగా ఆయన వస్తాడు, ఎక్కడ ఉన్నప్పటికి కూడా పరిగెత్తుకుంటూ క్షణాల్లో వస్తాడనే విషయాన్ని ఆ యొక్క భక్తుడికి, అతనికి జ్ఞానికి అర్థమైందనమాట. అందుకే చూడండి, గజేంద్రుడు పిలవగానే స్వామి ఎక్కడున్నాడు, ఎన్నో లోకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అట్లా ప్రతిసారి భగవద్భక్తుడు ఎవరైనా సరే ప్రేమతో పిలిస్తే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. అది జ్ఞానికి అర్థం కాదు, కానీ భగవద్భక్తికి భక్తుడికి అర్థం అవుతుంది. భక్తి లేకపోతే కష్టం ఇవన్నీ కూడా అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అందువల్ల అర్థం చేసుకుంది మనకి చెప్తున్నారు ఇక్కడ, ఈ కర్మకాండ రతులు దేవదేవుని అర్థం చేసుకోలేరు, జ్ఞానులు అవగాహన చేసుకోలేరు అని చెప్పేసి శ్లోకంలో చెప్తూ, మరి ఇక్కడ మరి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్తే, ఒకడే రూపగోస్వామి ప్రభుపాదుల వారు దీనికి చక్కని ఉదాహరణ ఇచ్చారు. ఏం చేయాలంట, "అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమా." మనకు ఎటువంటి కోరికలు లేకుండా, నిర్హేతుకమైన కోరిక లేకుండా భగవంతుణ్ణి మనం అంటే గోపికలు ఎలాగైతే చేశారో ఆ మార్గంలో మనం చెయ్యాలి. ఎటువంటి ఏం చెప్పారు, "అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మ అనావృతం" అంటే జ్ఞానము గాని కర్మ గాని ఈ వేగాల చేత పరివర్తన కాకుండా జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం. ఒక్క నిమిషం, 1 minute ప్లీజ్. ఆనుకూల్యేన కృష్ణానుశీలనం అంటే శ్రీకృష్ణ భగవానుడికి అనుకూలంగా అనుకూలంగా భక్తి చేయాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే కంసుడు, రావణాసుడు వీళ్ళు కూడా భగవంతుని నామస్మరణ చేస్తూనే ఉన్నారు. కానీ అది భక్తి కింద వస్తుందా? రానే రాదు. వాళ్ళు భగవంతుని అనుకూలంగా చేయట్లేదు, వ్యతిరేకంగా చేస్తున్నారు. భగవత్ యొక్క ఆయన ఆశీర్వాద పద్ధతి వేరు, కానీ వాళ్ళని భక్తులుగా జమ చేయబడలేదు. అందుకే ఇక్కడ ప్రభు కోసం చెప్పారు, మనము వీటిని జ్ఞానము కర్మ అన్న వీటి నుంచి అనావృతం కాకుండా మన నిర్హేతు కరుణతో మనం చెయ్యాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అట్లా మనము అన్వేషణ చెయ్యాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పారు, ఆత్మభావిత అనే ఒక పదాన్ని ఇక్కడ
యదా యశ్యాను గృహ్ణాతి ఆత్మభావిత, అంటే ఆత్మానుభూతి పడిచిన వాళ్ళు మాత్రమే ఈ విధంగా విశుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా సవే కృష్ణ పదారవిందయ్య అని భగవంతుని యొక్క ఆయన్ని స్మరిస్తూ ఉంటాడు, లీలలు చేస్తున్న క్షణం కూడా ఉండలేడు అని చెప్పేసి ఆ విధంగా భగవద్గీతలో చెప్పినట్టుగా సతతయుక్తానం ఎప్పుడు భగవద్సేతలో భగవంతుని యొక్క సేవలో నిలుపుతుంటాడు కాబట్టి అతను భగవద్ధామానికి వెళ్ళటానికి కానీ ఏదైనా అర్హుడవుతాడని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మరి ఎందుకంటే మనము ఎవరిని స్మరిస్తే ఆ లోకానికి వెళ్ళటానికి అవకాశం లభిస్తుంది, మన యొక్క స్మరణ బట్టే మనకు నెక్స్ట్ గమ్యం మనకు తెలుస్తుందని చెప్పి భగవద్గీతలో కూడా చెప్తూ ఒక శ్లోకాన్ని ప్రపాదుల వారు మన యొక్క స్మరణ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంతకుముందు చెప్పారు. సవయ కృష్ణ పదారవిందయో, మన మనసు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క లీలా స్మరణ ఉందే మనం ఉండాలి. లేకపోతే ఏం ప్రమాదం ఉందండి? యాంతి దేవత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాన్ని యాంతి భూత్యేజ యాంతి మత్స్యాభియమ్మాం. అంటే ఎవరైతే దేవతలు పూజిస్తారో వాళ్ళు దేవతా లోకాలకు వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? పునరపి జననం పునరపి మరణం, మళ్ళా యొక్క ఈ యొక్క జన్మ తిరుగుతూ ఉంటారని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అట్లాగే ఎవరైతే ఇతర తమో గుణంలో వాళ్ళు పూజిస్తే తమో గుణ శక్తుల దగ్గరికి వెళ్తారు. కానీ ఎవరైతే నన్ను పూజిస్తారో నా దగ్గరికి వస్తారని చెప్పిన మనం ఎందుకు ఎంత ప్రయత్నం చేసి ఈ విగ్రహారాధన మనం ఇతర కామ్యకర్మలు చేసి వేదాల్లో చెప్పిన పుష్పత వాక్యాలు మనం గనక ఆకర్షితురాలయ్యి మనం అక్కడికి వెళ్తే ఏం ప్రమాదం ఉంది? ఈ యొక్క జన్మచూలు చక్రంలో మళ్ళా రావాల్సి ఉంది. కాబట్టి మనము ఎక్కడికి వెళ్తే తిరిగి రాము, అటువంటి దివ్యధామానికి వెళ్ళవలసిన ఆ ధామాన్ని మనం ఆ పరంధామాన్ని మనం గనక భక్తి మార్గంలో సేవించినట్లయితే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తూ ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ప్రభుపాద వారు ఇంకా భాష్యంలో మరి ఈ బద్ధజీవుల్ని ఎప్పుడు కూడా రకరకాల కార్యక్రమాల్లో ఉంటాడు కాబట్టి వాళ్ళని ఎలాగైనా సరే ఈ యొక్క ప్రచారకారంలో ఉండడానికి ఏం చెప్తున్నారంటే ఆత్మభావిత అంటే ఏం చెప్పారు, ఉద్ధరించడానికి ఈ యొక్క భక్తులు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పేసి చెప్తూ ఇక్కడ ఏం చెప్పారంటే రూపగోస్వామి ప్రభుపాదుల వారు షడ్గోస్వాములు చేసిన ఏం చేస్తారు, నానా శాస్త్ర విచారణైక నిపుణవు సద్ధర్మ సంస్థాపకం లోకానాం హితకారిణం. అంటే ఈ భక్తులందరూ కూడా ఏం చేస్తారంటే ఎలాగ ఈ బద్ధ జీవుల్ని ఉద్ధరించాలి అని వాళ్ళు రకరకాల శాస్త్రాలను శోధించి మదించి చాలా సులభమైన మార్గంలో భగవద్ధామకు వెళ్ళాలి. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము, 100 సంవత్సరాల ఆయుష్, కానీ చాలా స్వల్పమైన ఆయుష్, అది కూడా గ్యారంటీ లేదు. మరి ఈ కొద్ది సమయంలో మనం ఎలా వెళ్ళాలని చెప్పేసి మనకి అందుకే చైతన్య మహాప్రభు మనకి సూచించాడు. ఒక సులభమైన మార్గము, మెట్ల మార్గం కాకుండా లిఫ్ట్ మార్గం వెళ్తామే, అదే మనకి హరే కృష్ణ 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 హరే 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 రామ అని చెప్పించడం ద్వారా మనం తొందరగా వెళ్ళవచ్చు. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ ఆచార్యులందరూ కూడా భక్తులందరూ కూడా ఏం చేస్తారంట, వాళ్ళు ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారండి. మరి శిల ప్రభుపాదుల వారు అర్థం చేసుకోండి, శిల ప్రభుపాదుల వారు మన జీవితంలో రాకపోతే మన పరిస్థితి ఏంటండి? శిల ప్రభుపాదుల వారు గురుదేవులు మన జీవితంలో రాకపోతే మనం ఎలా ఉండేవాళ్ళం? మనం కూడా ఆదివారం ఒక గుడి, సోమవారం ఒక గుడి, మంగళవారం ఒక గుడి, ఈ విధంగా రకరకాల వెళ్తూ కామ్యకర్మల్లో వీటిలో పాల్గొంటూ సరైన జ్ఞానం ఏందో మనకు తెలిసేది కాదు. నాకైనా చెప్తానండి, ఎవరో కాదు. నేను అయ్యప్పస్వామిమాల 8 సార్లు వేసుకున్నాను. హనుమంతమాల అంటే అది దాంట్లో కానీ అయ్యప్పస్వామిమాల వేసుకున్నాను, అదే భక్తి అనుకునేవాడిని. కానీ మా యందు కృపతోటి ఇక్కడ ఒక శ్లోకాన్ని కూడా మనకి ఇక్కడ చెప్పారు, తర్వాత చెప్తాను నేను. అటువంటి కరుణ లేకపోతే మనం సరైన మార్గం దేశంలో వచ్చేవాళ్ళం కాదు. మేము అదే భక్తి అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే గురుకృప, గురు యొక్క ఆశీర్వాదం, వైష్ణవ సాంగత్యం లభించిందో ఈ ప్రభుపాదుల వారి యొక్క చేపట్టుకోవడానికి మాకు అవకాశం లభించింది. అందువల్ల ఆచార్యులందరూ కూడా ఏం చేస్తారంటే ఈ బద్ధ జీవుల్ని ఈ వీటిలో చిక్కుకోకుండా ఎలాగా దేవాదేవుడికి శరణాగతి పొందే విధంగా ఉండే విధంగా వాళ్ళందరూ కూడా చేస్తారు, ప్రచారం చేస్తారు. వాళ్ళకి ఒకే ఒక యొక్క కార్యం ఏంటంటే పతిత జీవుల్ని ఉద్ధరించటం అనే ఉద్దేశమే వారికి ప్రధానమైన ఉద్దేశం అని చెప్తూ ఆ విధంగా ఒక భక్తుడి వల్ల ఇంకొక భక్తుడు అనుగ్రహించబడి ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ జ్ఞానికి ఏం జరిగింది, భక్తుడి యొక్క సాంగత్యం లభించడం వల్ల అతను కూడా భక్తుడడానికి అవకాశం లభించింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనము వేదాల ద్వారా వల్ల కాదండి, స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తున్నాడు మన బ్రహ్మ సంహితలో, వేదేశ దుర్లమ ఆత్మ భక్తో. అంటే వేదాల ద్వారా మనము ఆ దేవదేవుడిని అవగతం చేసుకోవటం కాదు, సాధ్యం కాదు, దుర్లభం అని చెప్పేసి మనకు చెబుతున్నారు అనమాట. అందుకని వాటిలో ఉన్న లోతైన విషయాలను మనం అర్థం చేసుకోలేమని చెప్తూ బ్రహ్మదేవుల వారు కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. మరి మనం అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు అర్థం చేసుకోలేమంటే
ఆయన మీద అసూయతోనో ఏదో ఒక కారణంతో ఇక్కడ మనం వచ్చి ఉన్నాం. ఇక్కడికి ఆయన విడుదల, ఆయన నుంచి నాకొద్దు, నాకు స్వచ్ఛమైన, నాకు వేరే స్వతంత్రం కావాల్సి మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి, మరి తిరిగి ఎట్లాగైనా ఆయన దగ్గర రప్పించడానికి, మార్గనిర్దేశం చేయడానికి మరి ఏ విధంగా ఉండాలని చెప్పేసి బుద్ధిమంతుల వారి యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గురువుల యొక్క సాంగత్యం లభిస్తుందో వారి ద్వారా బుద్ధిమంతుడు ఆయన పట్టుకుంటాడు. మనం చూసామంటే చాలా మందిని మనం భగవద్భక్తులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అందరూ రారండి, చాలా కష్టం. భగవంతుడి నామస్మరణ చేయాలంటే చాలా కష్టం. అందుకే చిరంజీవి స్వామి గారు చెప్తుంటారు ఒకసారి, అంటే ఆయన గొప్ప చెప్తారంట, కృష్ణ అని పలకాలంటే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు, జ్ఞానము, భక్తి, రకరకాలైన దేవతార్చనలు అన్ని చేసుకొని వారి యొక్క పుణ్యం మొత్తం ఒకసాట పోగుపడితే తప్పితే భగవంతుని నామస్మరణ చేయలేరు, కృష్ణ అని పలకలేరు అంటండి. కృష్ణ అని పలకాలంటే ఎన్ని, ఈ సుకృతి మొత్తం ఒక్కసారి పేరుకొని ఉండాలంటండి. మరి మనం ఎంత అదృష్టం చేసుకున్నాము అంటే, మనం అంతా చేసినప్పటికీ చెప్పినప్పుడు కూడా మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన భగవంతుని యొక్క ఆయన ఆచార్యుడు, భగవత్ లోకానికి భగవత్ సందేశాన్ని తీసుకొచ్చిన శిల ప్రభుపాదుల వారి కృప వల్ల మనము ఈ యొక్క కృష్ణ అనే నామాన్ని చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాం అన్నమాట. అదే మన శక్తి కాదు, ఇది కేవలము ఆచార్యుల యొక్క కరుణ. ఆచార్యులు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు లోకాన్ని ఎలా ఉద్ధరించాలి బద్ధ జీవులు అని చెప్పేసి చెప్తుంటారు అన్నమాట. ఒకసారి మనకి తర్వాత చెప్తాను. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఏం చెప్తున్నారంటే, ఈ జనసామాన్యం అంతా కూడా ప్రపంచంలోని భాషను చెప్తున్నారు. మళ్ళా సహజంగా ఈ లౌకిక కర్మలు ఎందే బాగుంటారు, ఈ వేదస్థానాలు అందే ఉంటారని చెప్పేసి ఆకర్షితుతారు. కానీ అది భంగపడినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ లౌకిక కర్మలకు వస్తారని చెప్పేసి చెప్తూ, మరి ఇటువంటి వాటన్నిటినీ కూడా ఈ బద్ధ జీవనంలో చిక్కుకుపోతారు. ఈ విధంగా లౌకిక జీవనము, కర్మలు, కామ్యకర్మలు, వేదవాదాలు, ఈ విధంగా రకరకాలు చేస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. అయితే మరి ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టుగా భగవత్ కరుణ లేకపోతే ఏది సాధ్యం కాదు. ఎవరైతే భగవత్ కరుణ ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే, గురువు కృష్ణుడు ఇద్దరు చాలా కృపామయులండి. కృష్ణుడు 1000 తల్లుల ప్రేమ ఉంటే చైతన్య మహాప్రభు 1,00,000 తల్లుల ప్రేమ ఉంటుంది. అంత ప్రేమ ఉంటుంది కాబట్టి అటువంటి ప్రేమ కలిగిన ఆచార్యులు మనకు వచ్చి ఏం చేస్తారంటే, వారి యొక్క కృప వలన మనకి భక్తి బీజం అంటే బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవాన్, ఈ బ్రహ్మాండంలో భ్రమిస్తున్న, ఈ భ్రమిస్తూ తిరిగే వాళ్ళలో ఎవరో భాగ్యవంతులు మాత్రమే మనకి ఈ గురు కృష్ణ యొక్క కృప వలన భక్తిలతా బీజం లభిస్తుంది. అందుకే దీన్ని చాలా అత్యంత శ్రద్ధగా మనం భక్తి లభించినప్పుడు దీన్ని అత్యంత శ్రద్ధగా ఉంచుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పారు చైతన్య చరితామృతంలో, గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ. వారి యొక్క మన భక్తిలతా బీజం నాటబడింది. మేము ఇందాక చెప్పుకున్నాం, ఎన్నో చేసాం, మాలలు వేసుకున్నాం, అట్లా వేసుకుని భక్తిని అనుకున్నాం, కానీ అది భక్తి కానే కాదని కేవలం శిల ప్రభుపాదుల వారు మా జీవితంలోకి వచ్చినాకే మాకు అర్థమైంది. అందువల్ల వారి యొక్క కృప వల్ల ఆ బీజం నాటబడబట్టి కొద్దిగా ఈ సాధనా మార్గంలో చేయడానికి ప్రయత్నిస్తున్నాం మేమని చెప్పేసి చెప్తూ, అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, భక్తి యోగంలో రానంత వరకు, ఈ లౌకిక కర్మల్ని విడవనంత వరకు కూడా మనము భగవత్ కరుణ పొందలేము అని చెప్పేసి, అంటే సర్వోపాధి వినుర్ముక్తం తత్తరత్వ నిర్మలం హృషికేశ సేవనం భక్తి వచ్చే. మన ఇంద్రియాలను ఇంద్రియాధీశుడైన భగవంతుని సేవలో నియుక్తం కానంత వరకు మనము విముక్తి సాధించే ప్రశ్నే లేదు. ఏం చెప్తారు అన్నమాట. అందుకని బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమిది సమాత్మా సుదుర్లభ. ఎన్నో 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 జన్మల తర్వాత మాత్రమే మనకి జ్ఞానం లభిస్తుంది. భగవంతుని కృప వలన ఈ యొక్క గోల్డెన్ యుగాల్లో ఆలోచన వల్ల మనకి ఈ కృష్ణ భక్తి, కృష్ణుడే దేవాదేవుడు అనే విషయాన్ని మనకు అంటే మనం అందరం కూడా వెళ్ళడానికి, మనం ఆయన చేయబట్టుకుంటే భగవద్ధామం వెళ్ళడానికి, ఆ మార్గంలో వెళ్ళడానికి మనకు అవకాశం లభిస్తుంది. అందుకని ఇక్కడ ఏదైతే చెప్పారో ఇంకొక ఉదాహరణ ప్రపాద వారు ఇస్తున్నారు. ఎవరైతే ఆ విధంగా ఆతృత పడుతున్నారో వాళ్ళకి, అంటే తేషాం సతతయుక్తానాం భజదాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తామ్యేన మాముపయాంతితే. ఎవరైతే ఈ మార్గంలో వెళ్ళాలని చూస్తున్నారో, తపన భగవంతుని అన్వేషించాలని చూస్తున్నారో, మరి ఆయన బుద్ధి యోగాన్ని నేనే ఇస్తాను, వాళ్ళకి కావాల్సిన, నన్ను చేరుకోవడానికి కావాల్సిన బుద్ధిని కూడా నేను ఇస్తాను. అందుకే మనం ఒక్క అడుగు వేసినట్లయితే ఆయన 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క అడుగు, ఆ అడుగు వేసి చూసినట్లయితే చూడండి, మనకి మీరు ఏ ఆర్గనైజేషన్ అయినా చూడండి,
మీరు జపం చేస్తున్నారా, లేదా ఏ మార్గంలో వెళ్తున్నారా, ఎవరు అడగరండి. కానీ ఈ యొక్క కృష్ణ చైతన్యం సంఘంలో గొప్పదనం ఏంటంటే, ప్రతిరోజు మనం క్లాస్ ఇన్వైట్ చేయటం, ప్రసాదానికి ఇన్వైట్ చేయటం, తర్వాత ఏదైనా టూర్లకు ఇన్వైట్ చేయటము, భక్తి చేస్తున్నారా లేదా అని అడగటము, సాంగత్యంలో ఉండి ఎందుకని ఇంత మందికి ఆయన పంపిస్తున్నాడు మనల్ని భక్తి మార్గం ఉంచడం కోసం. రాక రాక జీవుడు మళ్ళా వస్తున్నాడు, అతను పక్కకి వెళ్ళకూడదు అని చెప్పేసి. బుద్ధి యోగం, మనకు కావాల్సిన బుద్ధిని అంతా కూడా భగవంతుడే మనకు అందిస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనకి కృష్ణుడి యొక్క సందేశాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే, మనం నేనెవరిని, ఇట్లా ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా, నాహం విప్రో నచ నరపత్ని వశ్య న శూద్రో నాహం వని నచ గృహపత్ను వనస్తు ఎత్తిర్యాత క్షిప్త్రో ప్రోజ్జన్ నిఖిలా పరమత్వ పూర్ణామృతేభ్యుర్ గోపీ భర్త పదకమలయో దాసదాసాను దాసదాస. యా నేను వైశ్యుని కాదు, శూద్రుని కాదు, బ్రాహ్మణుని కాదు, లేకపోతే నేను రాజుని కాదు, లేదా తెల్లవాడిని కాదు, నల్లవాడిని కాదు, ఎవరి కాదు, ఎవరయ్యా మనం అంటే, మనము ఆ యొక్క గోపీ భర్తు పద కమలయో, నేను కేవలం ఈ గురు పరంపరలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఈ వాళ్ళు అనుసరించే ఎవరైతే వాళ్ళు భక్తి చేస్తున్నారో వాళ్ళ యొక్క భక్తి యొక్క పరమ లక్ష్యమైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క దాసాన దాస 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 దాసాన దాసు దాస దాస దాస, డైరెక్ట్ దాసుడు కాదండి, దాసులకు దాసుడు దాసు దాసు దాసు. ఆ విధంగా అదే మన యొక్క ఐడెంటిటీ. అందుకని దీక్ష ఇచ్చినప్పుడు గురుదేవులు మనకి దాస్, దాసి, దాస అని ఇస్తారు. అంటే మనము ఆ విధంగా బయట దాస అంటే అది వేరండి, అది చాలా చీప్గా చూస్తారు. కానీ మనం ఇక్కడ దాస్, భగవంతుని యొక్క దాసులము, సేవకులము, మనకు ఒక ఐడెంటిటీ ఉంది. అందుకే మనకి కంటిమాల వేసి అయ్యా నువ్వు శ్రీకృష్ణుడి యొక్క దాసుడివి అని చెప్పేసి మనకు అటువంటి పదవిస్తారన్నమాట. అంటే ఏంటంటే అది దాని యొక్క భగవంతుని యొక్క మనము ఆయన కరుణ పొందాము, ఆయన యొక్క సేవకి నియుక్తం అయ్యామని చెప్పేసి మనకి ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఒక కలెక్టర్ ఐఏఎస్ ఉన్నాడు అనుకోండి, అతనికి పదవి ఇస్తారు, ఇచ్చిన తర్వాత అతను సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది ఐడెంటిటీ అఫీషియల్గా. అలాగే మనకి దాస్, దాసి అని పేరు ఇస్తున్నారంటే భగవంతుని సేవ చేయడానికి వీళ్ళు ఐడెంటిటీ కొంచెం అంటే మనకి ఆ మార్గంలోకి వెళ్ళడానికి ఒక ప్రయత్నం మనకి లభిస్తుంది. ఆ విధంగా మనము గురుకృప వలన, కేవలం గురుకృప వలన మనం చేయగలం, కానీ మన సొంత ప్రయత్నాల వల్ల ఏ విధంగానూ కానే చేయలేము, కాదు, ఇది చాలా క్లిష్టతరము అని స్వయంగా బ్రహ్మాది ఇంద్రాది దేవతలు చేస్తున్నప్పుడు మనం చేయలేము. ఎట్లాగంటే ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక సంతలో వెళ్తున్నారనుకోండి, ఆ సంతలో బిడ్డ తండ్రి చేయి పట్టుకుంటే ఏమవుతుందంటే, సంతలో బాగా గందరగోళం వచ్చినప్పుడు బిడ్డ ఆ వదిలేసే అవకాశం ఉంది, దానివల్ల బిడ్డ ఆందోళన పడే అవకాశం ఉంది. కానీ అదే తండ్రి బిడ్డ చేపట్టుకున్నాడు అనుకోండి, ఎంత అలజడి వచ్చినా ఏం చేసినా ఏమీ కాదు. అందుకని మనం భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు మన చేయి పట్టుకోవాలి కోరుకోవాలి, అంతేగాని మనము ఈ రకరకాల మార్గాల ద్వారా కాదండి. అందుకని మనం ఆయన చేయి గట్టిగా పట్టుకోవాలంటే ఒకటే ఒకటి మార్గం. కలియుగంలో చైతన్య మహాప్రభు సందేశం ఇచ్చిన విధంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ యొక్క దివ్య మంత్రం ద్వారా భగవంతుని యొక్క చేయి ఆయన మన చేయి గట్టిగా పట్టుకుంటాడండి. ఈ దివ్యనామాన్ని జపిస్తూ ఉంటే మన చేయి ఆయన పట్టుకుంటాడు చక్కగా. అప్పుడు ఈ యొక్క బ్రహ్మాండమైన ఈ భౌతిక జగత్తు అంతా కూడా ఏమవుతుందండి, ఏదైతే మహాసముద్రం భవసముద్రం ఏమవుతుంది, ఆవు దూడ గిట్టలో ఎంత నీరైతే ఉందో అంత ఈజీగా మనం దాటగలిగినట్టుగా ఈ సంసార సముద్రాన్ని, మహాసముద్రాన్ని చిటికలో దాటివేయచ్చు, క్షణంగా దాటివేయచ్చు. అది గురుకరుణ వల్ల అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, మనకి ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, ఎన్ని గోల్డ్ మెడల్ ఉన్నప్పటికీ, ఎంత భౌతికమైన సంపదలు ఉన్నప్పటికీ కూడా అవి భగవంతుని చేరుకోవడానికి ఎటువంటి సహాయభూతము కావు. ఒకవేళ వెలిసిన భౌతికమైన సంపదలు వస్తాయి, కానీ మనం భగవంతుడు అర్థం చేసుకోలేము. కాబట్టి మనము గురువు యొక్క చేపట్టుకొని, అది ఆ గురువు ఎలా చేపట్టుకోవాలో కూడా కృష్ణుడు మనకు నిర్దేశం ఇస్తాడు. కాబట్టి మనం ఆ విధంగా శ్రీకృష్ణుని మన యొక్క భక్తియుత సేవలో పడటానికి భక్తి ఒకటే మార్గము, భక్తియుత సేవే భగవంతుణ్ణి తొందరగా వెళ్ళటానికి చాలా సులువైన మార్గం అని చెప్పేసి. అందుకే ఈ కలియుగంలో కూడా, ఈ కపటాల కలియుగంలో హరినామం తప్పితే హరినామం తప్పితే వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదని అన్ని వేదాలు మనకి చెప్తున్నాయి. కాబట్టి మనము ఆ మార్గాన్ని అనుసరించు శ్రీల ప్రభుపాదులు వారు చెప్పినట్లుగా వారి భాష్యాలను మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ వారు చెప్పినట్టుగా నిర్దేశాలను పాటిస్తూ కనుక మనం భగవద్భక్తి చేసినట్లయితే, ఆయన చెప్పారు
నా నిర్దేశాలు కనుక పాటించినట్లయితే నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను భగవద్ధామానికి చెప్తున్నారు. ఆ విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలండి. జ్ఞాన మార్గాన్ని వదిలేసి భక్తి మార్గంలో వెళ్ళాలని చెప్పేసి కూడా నారదముని ప్రాచీన బర్హికి చెప్తూ ఉన్నారు. ఇంకా మనం తర్వాత విషయాలు ఇంకా ప్రాచీన బర్హి ఏం తెలుసుకున్నాడు వీటి ద్వారా అని చెప్పే విషయాన్ని, ఎలా రిలీజ్ అయ్యాడనే విషయాన్ని మనం ముందు ముందు శ్లోకాల్లో తర్వాత శ్లోకాల్లో తెలుసుకుందామండి. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, బాగా చెప్పారు ప్రభుజీ. భగవంతుడిని చేరే మార్గం శ్రీనాథుల వారిని పోతనామాచుల వారి ఉదాహరణ కూడా చాలా, వాళ్ళ స్టోరీ కూడా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగుంది. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ, బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, చక్కగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం హరే నిన్నే కృష్ణ చూసుకున్నాం. ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే, మనం నిన్ననే చూసుకున్నాము నరసింహ జయంతి. అంటే ఆయన ఎంత రకరకాలైన కోరికలు, రకరకాలైన శక్తులు పొందినప్పటికి కూడాను ఆయన భగవంతుడు జయించలేకపోయాడు. కానీ ప్రహ్లాదుడు మరి తండ్రి ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికి కూడాను ఆయన కేవలం భగవంతుని యొక్క నారదమునీంద్రుడి వారి యొక్క వారి నిర్దేశంలో భగవత్ యొక్క భక్తి చేసుకోవడం వల్ల ఆయన దర్శనం లభించింది, ఆయనకు ఆశీర్వాదం కూడా లభించింది. ఆయన తండ్రి చేసిన అన్ని ఇబ్బందుల నుంచి కూడా ఆయన తట్టుకోగా నిలబడాడు. అట్లాగే మనం భౌతిక జగత్తులో మనకు ఉండే అన్ని సమస్యల్ని మనం తట్టుకొని నిలబడాలంటే గురు వైష్ణవుల కృపతోటి కృష్ణుడు మనల్ని రక్షిస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఆ యొక్క ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మననం చేసుకున్నట్లయితే ఒక వైఫై లాగా కృష్ణుడు వైష్ణవుడు మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కృష్ణ చైతన్యంలో ఇది శక్తి గొప్పదనమాట. వైఫై లాగా మన చుట్టూ భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లోనూ ఎప్పుడు కూడా ఆయన ఉంటాడు. అయితే ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన సొంత ప్రయత్నాల మీద కాకుండా భగవంతుని మీదే పూర్తిగా ఆధారపడడం మంచిది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, బాగా చెప్పారు చక్కగా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అనేది ప్రభుజీ ఒక క్లాస్ లో చెప్పారండి. 4 Ds చాలా బాగా గుర్తుండిపోయేలా చెప్పారు. డిపెండ్ ఆన్ కృష్ణ, అవి చాలా బాగా చెప్పారండి. హరే కృష్ణ, ధన్యవాదాలండి. హరే కృష్ణ. ప్రభుజీ, హరే కృష్ణ, మీరు చెప్పినట్టుగా మనం అది వరకు చేసాం. ఎన్నో రకాలుగా ఈ ఆరాధన చేసాము, అదే భక్తి అనుకున్నాము. కానీ నిజంగా గురువు, సాధు, శాస్త్ర ఇవి ఎప్పుడైనా మన జీవితంలో ఎంటర్ అయినప్పుడు వాటిని తీసుకున్నవాడే భాగ్యవంతుడని ఇప్పుడు మీరు చెప్పిన ద్వారా అర్థమైపోతుంది. చాలా మందికి అవకాశం వస్తుంటది కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు, పక్కకు నెడుతుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, దీన్ని తెలుసుకుందామనే ప్రయత్నం చేసి లోపలికి వస్తారు. అది మీరు ఇందాక మీరు ఎగ్జాంపుల్ గా చెప్పారు కదా ప్రభుజీ, అలా చాలా మంది జీవితాలు కూడా అలా జరిగి ఉన్నాయి. సో గురువుని, సాధన, శాస్త్ర ఇమ్మీడియట్లీ ఏ ఒక్కటి పట్టుకున్నా కూడా ఈ కృష్ణ చైతన్యకు రాగలుగుతాం అనేది చాలా అద్భుతమైన విషయం ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. స్టక్ అయిపోయినట్టు, నెట్ లేదు. స్టక్ అయింది నెట్. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఎన్నో శ్లోకం వరకు అయింది మాతాజీ? 46 శ్లోకం వరకు అయింది. ఈ రోజు 42 నుంచి 46 శ్లోకాలు. ఓకే మరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ఏది ప్రణామం. బాగుంది? ఇలాగ 4-5 శ్లోకాలది బాగుందా, మొత్తం అన్ని ఒకేసారి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది? 4-5 శ్లోకాలు మాతాజీ. 100% ఇదే హ్యాపీగా ఉంది మాతాజీ. మాకైతే నిదానంగానే ఇది బాగా అర్థమవుతుంది కదా మాతాజీ, బాగుంది. అంత టైం కానీ తీసుకోలేదు మీ అందరూ కూడా చక్కగా వీడియో ఆన్ చేసుకుని వింటే మాకు ఇంకా బాగుంటుంది. చెప్పే వాళ్ళకి ఇంకా బాగుంటుంది, టీచర్ కి బాగా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఒక్కళ్ళు కూడా ఈ రోజు వీడియో ఆన్ చేయాల. ప్రభు ఎంత అద్భుతంగా చెప్తున్నారు, అసలు ఎంత అద్భుతంగా చెప్తున్నారు, రైట్? సో ఈ రోజు నేను అందుకనే కూర్చుని చూస్తున్నా అసలు ఎవరు వీడియో ఆన్ చేసి శ్రద్ధగా వింటున్నారు అని.
ఒక్కళ్ళు కూడా వీడియో ఆన్ చేయలేదు ఈ రోజు. కానీ ప్రభు ఎంత అద్భుతంగా చెప్పారో తెలుసా? ఎప్పుడైనా మనకి చెప్పే వాళ్ళు ఉన్నప్పుడు అదృష్టం అండి. వాళ్ళంత అద్భుతంగా వాళ్ళ రియలైజేషన్ చెప్తున్నప్పుడు మనం కూర్చుని వింటే అవి మనసుకు హత్తుకుంటాయి కదండి. సో మనకి మనసుకు హత్తుకుని మనం పాటించాలి అంటే మనం కొంత సమయం శ్రవణానికి తప్పనిసరిగా ఇవ్వాలి. రైట్? అట్లీస్ట్ గంట సేపు మనం విన్నప్పుడు 5 నిమిషాలైనా మనం వీడియో ఆన్ చేసుకుని ప్రభు ఏం చెప్తున్నారు ఎంత శ్రద్ధగా. ప్రభు మన అందరి కోసం 1 అవర్ పెడుతున్నారు అనుకోండి. మనం ఒక 5 నిమిషాలు శ్రవణం శ్రద్ధగా చేయలేమా? టీచర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారండి. టీచర్స్ ఏం ఖాళీగా లేరు. ఒక విషయం మీకు చెప్తున్నాను. అసలు వాళ్ళని తీసుకురావడానికి చాలా చాలా కష్టం అవుతుంది. అందరూ చాలా బిజీగా ఉన్నారు. చాలా సర్వీసెస్ లో ఉన్నారు. బట్ అయినా వాళ్ళు మనకి సమయం ఇస్తున్నారు. సో మన రెస్పెక్ట్ అండి. మన టీచర్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఏం చేయగలం? జస్ట్ శ్రద్ధగా కూర్చుని వింటే చాలు. వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంకెన్నో రియలైజేషన్స్ వాళ్ళు మనకి షేర్ చేస్తారు. రైట్? సో మినిమం ఒక 5 మినిట్స్ అయినా అట్లీస్ట్ మీరు చక్కగా ఆయన చెప్తుంది శ్రద్ధగా వింటే చాలా అద్భుతంగా ఉంటుంది. రైట్? రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. చాలా అద్భుతమైన మంచి మంచి రియలైజేషన్స్ చెప్పారు. మీది మధ్యలో కట్ అయిపోయింది. అందుకనే నేను మాట్లాడాల్సి వచ్చింది. సారీ ప్రభు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ హరే దండవత్ కృష్ణ ప్రణామాలు ప్రభుజీ మాతాజీ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ ప్రభుజీ దండ మాతాజీ ప్రణామాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే ముగించేద్దాం. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఏదో చెప్తున్నారు. హరే కృష్ణ. మాతాజీ ముగించేద్దాం క్లాస్ ఈరోజు సెషన్ ఇక్కడితోటి. ఓకే. ఏం సందేహాలు లేకపోతే ఏం చేద్దాం ప్రభు. హరే కృష్ణ డివోటీస్ ఏమైనా సందేహాలు ఉన్నాయా మీకు? లేవు మాతాజీ. ఓకే ప్రభు. సందేహాలు ఏం లేవంటండి. హరే కృష్ణ. ఎస్ ప్రభు. మీరు ఎండ్ చేసేయండి ప్రభు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ. హరే హరే. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ మనం రేపు సెషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ.